కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బై హ్యాండ్‌తో తీయడం రాక కొంచెం వంకర పోయినట్టుగా తీసిరనుకోండి, కుట్టిన ఆవిడ చెప్పిందంట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కుడితే వెనకాల భాగం ఖచ్చితంగా ముడతలొస్తాయి అని చెప్పిందంట. నాకైతే చాలా నవ్వొచ్చిందండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనో నేనిప్పుడు చూపిస్తాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్‌కి ఎప్పుడైనా గూడా ఈ డెప్త్ అనేది పెంచుకోవాలి. నార్మల్ డీప్ అనేది తీయొద్దు. ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలాగా డీప్ తీస్తేనే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వచ్చి నేను మా రెగ్యులర్ కస్టమర్ అండి. నాకు టైం లేదు అని చెప్తే వేరే వాళ్ళ దగ్గర కుట్టించిందండి. సిల్వర్ కలర్ బ్లౌజ్ కుట్టించింది బ్లూ కలర్ శారీకి. అయితే అక్కడ కుట్టించిన దగ్గర వెనకాల భాగం మొత్తం కూడా ముడతలు వచ్చినాయి సన్నగా. అయితే ఆ కుట్టిన ఆవిడ చెప్పిందంట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కుడితే వెనకాల భాగం ఖచ్చితంగా ముడతలు వస్తాయి అని చెప్పిందంట. నాకైతే చాలా నవ్వొచ్చిందండి. బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అయితేంది, ఫ్రంట్ ఓపెన్ అయితేంది, ఒక్క దగ్గర కూడా ముడత రాకుండా కుట్టాలి కదా. సో ఆమె ఖచ్చితంగా చెప్పిందట వెనకాల బుక్స్ కాజాలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ముడతలు వస్తాయి అని చెప్పి. సో ఆ బ్లౌజ్ అయితే పాడైపోయింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. సిల్వర్ కలర్ బ్లౌజ్ నా దగ్గరనే ఉంది క్లాత్. సో ఈ క్లాత్తోని కుట్టమని చెప్పి మళ్ళీ ఇచ్చిందండి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి వెనకాల ఏమాత్రం ముడతలు రావండి. ముడతలు వస్తాయి అని చెప్పి చాలా మందికి అపోహ ఉంటుంది. ఖచ్చితంగా ఏమాత్రం ముడతలు రావు. ముడతలు ఎందుకు వస్తాయి, ముడతలు రాకుండా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇదిగోండి 80 సెంటీమీటర్స్ కానీ 1 మీటర్ కానీ లైనింగ్ పీస్ అయితే తీసేసుకోండి. ఈ లైనింగ్ పీస్కి ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా, ఈ ఫోల్డింగ్ ఆపోజిట్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఫోల్డింగ్ వైపు నుంచే బ్యాక్ పార్ట్ కట్ చేసి ఇక్కడ కట్ చేసుకొని ఉక్కు కాజా పెట్టుకుంటారండి. అట్లా పెట్టుకున్నా పర్లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు తగ్గించాలి. 2 ఇంచుల ఖర్చు తీసుకుంటే 1.25 వచ్చేలాగా మనకి ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లూజ్ వదిలేసుకోవాలి. అప్పుడే ఈ వెనకాల అనేది ముడతలు రావు. అలా కాకుండా మనకి అట్లా కూడా ఎందుకు, ఖచ్చితంగా 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా కరెక్ట్ ఉండేలాగా చూసుకోవాలంటే ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగానే పెట్టేసుకొని మీరు కట్ చేసుకోండి. ఫిట్టింగ్ అనేది ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, మనం ఈ లైనింగ్ ఐరన్ చేసుకునేసరికి ఇక్కడ తేడి బేడి అయిపోతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. పై వైపున ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ట్రయాంగిల్ స్కేల్ తీసుకొని ఈ లైన్ పైన పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవాలండి. ఇది కూడా చూసుకోకుండా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పోతుంది బ్లౌజ్ది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కదా, బ్యాక్ పార్ట్లో ఉక్కులు కాజాలు పెట్టాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. అయితే ఇలా తీసుకోకుండా కూడా మనం కట్ చేసి కుట్టొచ్చు. అప్పుడు ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలి. అప్పుడు 2 ఇంచుల ఖర్చు పెడతాం కదా, సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు లూజ్ వదిలేసేయాలి. అట్లా కాకుండా మీరు ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే 2 ఇంచుల ఖర్చు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే వీళ్ళకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు తీసుకుంటున్నా. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకుంటున్న నడుము లూజు 29 ఇంచులు. 29 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి టేప్ని 29 వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజులో 2వ భాగం వచ్చేస్తుంది 14.5. 14.5 వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజులో 4వ భాగం వస్తుంది 7.5 ఇంచులు. మనకి ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 7.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు మీ చాయిస్ బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 ఇంచులు పెట్టేస్తున్నా. ఇలా నడుము లూజు మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఈ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ పై నుంచి 6 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ మీ దగ్గర ఎంత ఉంది చూసుకొని దాంట్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మెజర్మెంట్ తీసుకోవడమే మర్చిపోతారు. అందుకోసం నడుము లూజు ప్రకారంగా మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నది డీప్ నెక్ బ్లౌజ్ అండి. వీళ్ళు 9.5 ఇంచుల డీప్ పెట్టమన్నారు. సో మనకు నార్మల్గా 7 ఇంచుల కింద ఎంత ఉన్నా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అవుతుంది. సో డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు నడుము లూజుకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 29 ఇంచులకు నేను 4 ఇంచులు యాడ్ చేసుకున్నా 33 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 33 ఇంచులో 4వ భాగాన్ని మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి 33 వరకు టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది 16.5. మళ్ళీ 16.5 వరకు టేప్ని ఇంకోసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో
4వ భాగం వస్తుంది. 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, లైన్ దగ్గర ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని 8 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఖర్చు 2 ఇంచులు అనమాట. ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారండి, ఎంత తీసుకోవాలి నెక్, షోల్డర్కి అని చెప్పి. సో ఇక్కడ మీరు మెజర్మెంట్ కొంచెం తేడా చేసినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. అందుకోసం నడుము లూజ్ని బేస్ చేసుకొని నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకోవాలి. మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ప్రకారంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు అందరు కూడా తెలుసండి మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా ఏంటి అనేది. నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ అంటే 30, 29, 28, 27, 26 ఇలా 30 కంటే తక్కువ ఉంది నడుము లూజు అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ 31, 32, 33, 34, 35 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది నడుము లూజు అంటే కనుక ఇది కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఈ ఫామ్లో వచ్చి మన వేద టైలర్స్ చాలా మందికి తెలుసండి. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నడుము లూజ్ అయితే ఇక్కడ 29 ఇంచులు అంటే మనకేంటి 30 కంటే తక్కువ ఉంది కదా, చిన్న సైజు బ్లౌజు. సో ఇలా చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి నెక్, షోల్డర్, చంకనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి మనకి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి నెక్, షోల్డర్ మొత్తానికి కలుపుకొని 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ మెజర్మెంట్లో నుంచి 3 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ కోసం తీసేసుకుంటాం, మిగతా 2 ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు 5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే 5 ఇంచులు వచ్చేలాగా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడం మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పైనుంచి 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఇదే 6 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ చంకడం కోసం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా? నడుము లూజు బాగా సన్నగా ఉందనుకోండి, ఒక 25 ఇంచుల కంటే తక్కువ ఉంది, బాగా సన్నగా ఉన్న అమ్మాయి అయితే కనుక 5.5 ఇంచుల చంకడం అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 29 ఇంచులు, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 6 ఇంచుల చంకడం అనేది పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి కార్నర్ దగ్గర క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా 1.5 ఇంచు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకుంటాం. అయితే ఈ చంక రౌండ్ కూడా మీరు ఒకవేళ బై హ్యాండ్తో తీసుకోవాలంటే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బై హ్యాండ్తో తీయడం రాక కొంచెం వంకర పోయినట్టుగా తీసిరు అనుకోండి, అప్పుడు ఈ చంక భాగంలో ముడతలు అనేది వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే కర్వ్ స్కేల్ తీసుకోండి, పైన లైను, కింద లైను, మధ్యలో మార్కింగ్, ఈ 3 కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఒక్కసారి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే చంక రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది, ముడతలు అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. వీళ్ళు బ్యాక్ నెక్ డీప్ 9.5 ఇంచులు నేను మెజర్మెంట్ తీసుకున్న వీళ్ళకి 9.5 ఇంచులకి మనం ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 9.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత షోల్డర్ ఖర్చు, పైపింగ్ ఖర్చు అంతా పోను 9.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపున ఎంత తీసుకున్నాం, మనకి ఇక్కడ 2 ఇంచులు వచ్చి నెక్ కోసం వచ్చింది కదా, ఈ కింద వైపున కూడా 2 ఇంచులే పెట్టొద్దు, ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి, 2.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే ఇది మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా, ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అయితే కనుక ఈ పైన వచ్చిన మెజర్మెంట్కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఎప్పుడైనా కూడా ఈ డెప్త్ అనేది పెంచుకోవాలి, నార్మల్ డీప్ అనేది తీయొద్దు. ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలాగా డీప్ తీస్తేనే ఇక్కడ సంఖ దగ్గర నుంచి నడుము వరకు లాగినట్టుగా ముడతలు అనేవి రావన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఉక్కు పట్టి, కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి పైనుంచి కింది వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నారండి, ఫస్ట్ లీఫ్ నెక్ అడిగిరు వాళ్ళు, తర్వాత ఈ బ్యాక్ నెక్కి మళ్ళీ లీఫ్ బాగుంటుందో లేదో రౌండ్ నెక్కే పెట్టండి అని చెప్తే నేను రౌండ్ నెక్ పెడుతున్నా. ఇదిగోండి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈజీగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లీఫ్ నెక్ పెట్టాలి అంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ స్కేల్ని రివర్స్ తీసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టి ఇలా తీసేసుకున్నామంటే లీఫ్ నెక్ అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళు లీఫ్ నెక్ అడిగారు కానీ మళ్ళీ రౌండ్ నెక్కే పెట్టండి అని చెప్తే నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి దీన్ని సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ డాట్ పొడవు ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది బ్లౌజ్ పొడవు చాలా తక్కువనే ఉంది కాబట్టి 4 ఇంచులు సరిపోతుంది. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని
ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మీరు రన్నర్ వీల్ తీసుకోండి. రన్నర్ వీల్తోని ఈ మార్కింగ్ పైన ఒకసారి ఈ విధంగా రన్ చేయండి. ఎందుకంటే వెనకాల అచ్చులు అనేవి పడతాయి. డాట్స్ రెండు ఒకే సమానంగా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఒకటి ముందుకు ఒకటి వెనక్కి పోతుంది. ఖచ్చితంగా ఈ రన్నర్ వీల్తో ఒకసారి రన్ చేసుకోండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నెక్ డీపు ఇక్కడ ఒక పావించులో సగం చిన్నగా తగ్గించుకొని ఇక్కడ నుంచి షోల్డర్ వరకు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చిన్న పీస్ని తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ పార్ట్ అనేది భుజానికి ఇలా పట్టినలాగా నీట్గా ఉంటుంది. స్టిఫ్గా భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేస్తే ఖచ్చితంగా వెనకాల ముడతలు వస్తాయని చాలా మంది అనుకుంటారండి. ఏమాత్రం ముడతలు రావు. ఎందుకు వస్తాయండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేస్తే వెనకాల ముడతలు? కటింగ్లో ఏదో మిస్టేక్ చేయడం వల్ల ముడతలు వస్తాయి తప్పిస్తే బ్యాక్ ఓపెన్ పెడితే ముడతలు వస్తాయి అంటే అది కరెక్ట్ కాదు. ఈవిడ మా రెగ్యులర్ కస్టమర్ అండి. అదేవిధంగా ఈమె ఫ్రంట్ పార్ట్కి చిన్న డిజైన్ అడిగింది అనమాట. నాకు ఒక ఫోటో చూపించింది. ఆ ఫోటోలో ఉన్న ప్రకారంగా చేయండి అని చెప్పి ఇచ్చింది అనమాట. సో నేను చేస్తానని చెప్పి తీసుకున్నా. మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్లో డాట్ కోసం మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టీ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వరకు ఉంచేసుకొని ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఈజీగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వీళ్ళు హ్యాండ్స్ వచ్చి వెరీ షార్ట్ హ్యాండ్ అడిగిరండి. 4.5 ఇంచులు మాత్రమే పొడవు అడిగిర్రు. సో వెరీ షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేద్దాం. అయితే ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇదిగోండి ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఒక 2 ఇంచులు వెనక్కే ఫోల్డింగ్ చేసేసుకుంటే ఒక పార్ట్కు మాత్రమే జాయింట్ పడుతుంది, చంక జాయింట్. ఇంకో పార్ట్కు వేయాల్సిన పనేం లేదు. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. సో హ్యాండ్ పొడవు వచ్చి వీళ్ళు 4.5 ఇంచులు పెట్టమన్నారు. సో 4.5 పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్, మొత్తం 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత? 29 ఇంచులు. చిన్న సైజు కదా. చిన్న సైజు ఉన్న వాళ్ళకు నార్మల్గా ఏం చేస్తాం మనం, హ్యాండ్ డౌన్ పైనుంచి 3 ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తాం. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉంది మనకు? 5.5 ఇంచులు ఉంది. ఖర్చుతో కలుపుకొని 6 ఇంచుల కంటే తక్కువ ఈ విధంగా హ్యాండ్ పొడవు ఉందనుకోండి, ఖర్చుతో కలుపుకొని అప్పుడు ఏం చేయాలంటే వచ్చిన కంప్లీట్ మెజర్మెంట్కి కరెక్ట్గా సగానికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ 6 ఇంచులు ఉంది, 6 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అంటే నడుము లూజు ప్రకారంగా పెట్టేసుకుంటాం. ఇలా 6 ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే కరెక్ట్ వచ్చిన దాంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం. అయితే హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ చంక్ రౌండ్ మొత్తం ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటంటే చాలా మందికి హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ముందుకు వెనక్కి వస్తుంది అని అడుగుతున్నారు. అందుకోసం ఇదిగోండి ఈ ప్రకారంగా చేసేసుకుందాం. మొత్తం మనకు 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచులో ఒక 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మన బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఖర్చు కోసం 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఇదిగోండి పైనుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ ఎడ్జ్ వరకు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, కార్నర్ షేప్ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ని బేస్ చేసుకొని చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం రాదు. ఈ ట్రిక్తో మీరు కట్ చేయండి, చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ షేప్ వస్తుంది. భుజం దగ్గర ఉబ్బెత్తు లేకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. కింద కూడా ఒక 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం తగ్గించి తీసేసుకుంటే ఈ హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళ తీసుకున్న హ్యాండ్ లూజు 12 ఇంచులు, దీంట్లో సగం 6 ఇంచులు. 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఈ హ్యాండ్కి లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకుని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే చూడండి మనకి ఇక్కడ ఖర్చు కోసం కరెక్ట్గా ఒకవైపున 2 ఇంచులు ఖర్చు కరెక్ట్గా సరిపోయింది, ఒకవైపున ఖర్చు సరిపోలేదు కదా. సో ఖర్చు సరిపోయిన వైపున మనం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం మధ్యలో నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని
ఈ మార్కింగ్, ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఒకటి దానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ లోతు వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ 30 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. చాలా మంది ఇక్కడ లోతు కూడా తీయనట్టు తీస్తారు. 30 ఇంచ్ తీస్తేనే ముడతలు లేకుండా పట్టేసినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 30 ఇంచ్ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ కింది వైపున కలిపేసుకోవాలి. ఈ లోతు వచ్చి ఈ విధంగా ఎస్ సింబల్ వచ్చేలాగా తీసుకోవాలి. అలాగైతేనే ఈ భుజం దగ్గర ఉప్పెత్తులు రావు, ఈ చంక భాగం దగ్గర కూడా ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకి ఒక వైపున లోతు తీసుకున్నాం ఇటువైపున అని గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదిగోండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ అప్పుడు ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టవచ్చు, లేదంటే స్ట్రేట్ కటింగ్ పెట్టవచ్చు అండి. ఇప్పుడైతే దీనికి నేను షేప్ బెల్ట్ ఏం వేస్తలేను, కంప్లీట్గా ఉన్న పార్ట్లోనే ప్రిన్స్ కట్ వచ్చేలాగా పెట్టేస్తున్నా. అయితే మీకు ఒకవేళ షేప్ బెల్ట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి, క్రాస్ కటింగ్లో కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఉందండి, మీరు ఒకసారి యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెట్టమన్నారు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో చిన్న డిజైన్ అంటే ఒక ఫోటో చూపించిందండి నాకు, ఆ ఫోటోలో ఉన్న ప్రకారంగా డిజైన్ చేయమని చెప్పారు. ఆ ప్రకారంగా నేను కట్ చేస్తున్నా. సో దీనికోసం క్రాస్ కటింగ్ తీసుకోవద్దు, స్ట్రేట్ కటింగే తీసుకోవాలి. స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలంటే మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా తీసుకున్న పార్ట్ అనేది బయటి వైపునకే ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి వీళ్ళకు 6.35 ఇంచు పెట్టమన్నారండి. అంటే మెజర్మెంట్ ప్రకారంగా నేను 6.35 ఇంచు తీసుకున్నా. అయితే వీళ్ళకి డీప్ కొంచెం ఫ్రంట్ డీప్ ఎక్కువ కావాలని అడిగారు, అందుకోసం నేను 6.35 ఇంచు తీసుకున్నా. సో ఇదిగోండి కరెక్ట్ 6.35 ఇంచుకి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత 6.35 ఇంచ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ పార్ట్లో చిన్న డిజైన్ అడిగిరండి. ఈ డిజైన్ ప్రకారంగా మనం కట్ చేయాలంటే ఈ ఉన్న దాంట్లోనే కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని డెప్త్గా మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ కూడా ఏ విధంగా ఉందంటే వీళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా రౌండ్ వస్తూ ఇక్కడ లీఫ్ షేప్ మోడల్ వచ్చి ఇక్కడ కటింగ్ ఉంది, ఇక్కడ మొత్తం పైపింగ్ వచ్చి చిన్న డిజైన్ ఉందండి, దాని ప్రకారం తీస్తున్నా. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా డెప్త్గా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ కింద కూడా జస్ట్ ఒక 1/2 ఇంచు క్రాస్గా తీసేసుకోవాలి. ఏంటంటే వీళ్ళకి షేప్ బెల్ట్ అట్లా వేస్తలేం కదా, కొంచెం ఇలా క్రాస్గా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకోవాలి. దీనికోసం మెజర్మెంట్ ప్రకారంగానే తీసేసుకోవాలి. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి 2 చోట్ల. ఈ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కింది నుంచి కూడా 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మీకు అందరు కూడా తెలుసు కదా, నడుము లూజు 29 ఇంచులు అంటే చిన్న సైజు కదా. ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అటువైపున 1.5 ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఏంటంటే మీడియం సైజ్, ఒకవేళ చెస్ట్ హెవీ ఉందంటే ఇంకొక 1/5 ఇంచ్ కూడా మనం పెంచేసుకోవచ్చు అనమాట. ఇలా మెయిన్ డాట్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం షేప్ తీసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఈ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు డబ్బా షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం కదా, ఫస్ట్ అలా మార్కింగ్ అనేది చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపున ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచును బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చంక భాగం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ పార్ట్ని ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ వచ్చేలాగా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఏంటంటే మనం పేపర్ కటింగ్ చేసుకొని తర్వాత క్లాత్ కటింగ్ చేసుకుంటాం. ఒకవేళ పేపర్ కటింగ్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు. ఇటువైపున ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఇది కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం కాబట్టి
ఇక్కడ మనం డాట్ సపరేట్ వేయకుండా డాట్ అంతా ఖర్చు ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇటువైపున ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అది ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నాం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇదే 1.5 ఇంచ్ అనేది ఇటువైపున ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రిన్స్ కట్ మోడల్లో కట్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్ లేకుండా ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నామో అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా తీసేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఈ పీస్ కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేస్తాం. అందుకోసం మనకి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి. ఈ పీస్కు హాఫ్ ఇంచు, ఈ పీస్కి హాఫ్ ఇంచ్, మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. సో ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ వచ్చేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. పై వైపున కింద వైపున ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ చివరిను కూడా ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే వీళ్ళు ఫ్రంట్ పార్ట్లో చిన్న డిజైన్ అడిగిరండి. నేను ఆ డిజైన్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఆ వీడియో కూడా ఈరోజే రికార్డ్ చేస్తాను నేను. కాకపోతే మీకు ఈ కటింగ్ వీడియో కానీ లేదంటే డిజైన్ వీడియో కానీ ఫస్ట్ రిలీజ్ చేస్తాను, తర్వాత కటింగ్ వీడియో అయినా సరే రిలీజ్ చేస్తానండి. ఒకవేళ ఈ వీడియో కంటే ముందే డిజైన్ వీడియో రిలీజ్ అయితే కనుక మీరు మన ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. కస్టమర్స్ ఏంటంటే కొన్ని డిజైన్స్ అడుగుతారు కదండి ఫోటో చూపించి, మనం ఏంటంటే ఒక 10 నిమిషాలు టైం తీసుకొని అది మనం చేయగలుగుతామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మనం తీసేసుకోవాలన్నమాట. కొన్ని డిజైన్స్ అడిగినప్పుడు మనం సరే చేస్తానని తీసుకుంటే ఆ కస్టమర్స్కి కూడా కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట మన పైన. వీళ్ళు ఎలాంటి డిజైన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసిస్తారు అని చెప్పి. సో ఆ డిజైన్ తగ్గట్టుగా మనం కొంచెం అమౌంట్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు అడిగిన డిజైన్ కూడా నేను మీకు చూపిస్తాను. లేదంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటే కనుక దీని ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ పైపింగ్ ఉందన్నమాట. ఈ పార్ట్ నుంచి ఈ కింది వరకు కూడా పైపింగ్ ఉంది ఈ బ్లౌజ్కి. సో ఈ పైపింగ్ వేయాలి అంటే ఇక్కడ ఓపెన్ చేసుకొని పైపింగ్ వేసి మళ్ళీ లోపల వైపు నుంచి చిన్న క్లాత్ పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అంతా కూడా నేను చూపిస్తాను. డోరీతోని డిజైన్ అడిగారు మనకి. సో ఆ డోరీతో డిజైన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా. ఈ మిగిలిపోయిన పీసులోంచి మనం నడుం బెల్ట్, హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎట్లాగో షేప్ బెల్ట్ లేవు కాబట్టి క్లాత్ అయితే ఎక్స్ట్రానే మిగులుతుంది. అదేవిధంగా దీనికి పైపింగ్ వచ్చి ఆపోజిట్ కలర్తో పైపింగ్ వేయొచ్చు అనమాట. నేను దీంట్లో స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే ఏం చూపించానండి. ఫ్రంట్ పార్ట్లో వీళ్ళు ఈ నెక్ పార్ట్కి చిన్న డిజైన్ అడిగారు, లేస్ డిజైన్ అడిగారు, కొంచెం కొత్తగా ఉందన్నమాట. సో ఈ లేస్ డిజైన్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. లేదంటే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే మన ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.